అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము గాడ్ ఆఫ్ ఏనోష్. ఏనోషు దేవుడు అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆదికాండం 4వ అధ్యాయం 25 నుండి 26 వరకు చదువుకుందాం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించను అనుకుని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఏనోష్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఆదికాండం 4వ అధ్యాయం 25, 26 వచనాలు మనం చదువుకున్నాం. Genesis chapter 4 verse 25 and 26. Adam slept with his wife again. She had a son whom she named Seth. She said, God has given me another child in place of Abel whom Cain killed. And then Seth had a son whom he named Enosh. That's when men and women began praying and worshiping in the name of God. దైవ లేఖనములో మనం చూస్తే ఎనోషు దేవుడు అనే అంశంలో మొదటిగా ఆదామును గురించి మనం చూద్దాం. ఆదాము అనగా భూ సంబంధమైన మనిషి లేక నేల, భూమి అని అర్థం. అయితే సేతు అనేటటువంటి మాటకు చాలు లేక స్థిరమైన అని అర్థం ఉంది. ఏనోషు అనే మాటకు మార్టల్ మ్యాన్, మరణకారకుడు. రెండవ అర్థం ఏంటంటే సిక్, అనారోగ్యము గలవాడు. ఇక మూడో అర్థం ఏంటంటే డిస్పైర్డ్ ఆఫ్, నిరుత్సాహపరుడు. నాలుగో అర్థం ఏంటంటే ఫర్గెట్ఫుల్, మతిమరుపు గలవాడు. ఐదో అర్థం హ్యూమన్, మనిషి. ఇక ఆరో అర్థం ఏంటంటే ఫ్రైల్ ఫ్లెష్, ఫ్రైల్ ఫ్లాష్. ఫ్రైల్ ఫ్లెష్ సునాయాసంగా పాడయ్యేది మరియు విరిగిపోయే శరీరము గలవాడు అని అర్థం ఏనోషు అంటే. ఏనోషు అంటే అర్థం ఏంటి? మార్టల్ మ్యాన్, మరణకారకుడు, అనారోగ్యం గలవాడు, నిరుత్సాహపరుడు, మతిపరుపు గలవాడు, మనిషి మరియు విరిగిపోయే లేక పాడైపోయే శరీరం గలవాడు అని అర్థం. ఈ యొక్క ఏనోషు పుట్టినప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాడు వీటిలన్నిటిలోంచి బయటపడాలంటే ఏం చేయాలి అని అంటే, అతడు చేయాల్సిన పని ఏంటంటే అతడు పుట్టినప్పుడు ప్రార్థన చేయుట ప్రారంభమాయెను. ప్రేయర్. ఎవరికి ప్రార్థన కావాలి? మరణకారకుడికి ప్రార్థన కావాలి, అనారోగ్యం కలిగిన వాడికి ప్రార్థన కావాలి, నిరుత్సాహపరుడికి, మతిమరుపు గలవాడికి, మామూలు మనిషికి, సునాయాసంగా పాడయ్యేటటువంటి విధానం కలిగిన వాడికి, విరిగిపోయే శరీరం కలిగినటువంటి వాడికి, ఇలాంటి వ్యక్తికి ప్రార్థన కావాలి. ఆదికాండం 4:26. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోష్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. Genesis chapter 4 verse 26. When Seth grew up, he had a son, named him Enosh. At the time people first began to worship the Lord by name. సేతు అనగా ఈ యొక్క మరణకారకుడు, క్షయుడు అయినటువంటి మానవుడు పుట్టినప్పుడు దేవుని బిడ్డలారా, ప్రజలు ప్రార్థన చేయటానికి, స్తుతించటానికి, దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి ప్రారంభించారు. అయితే దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే యాకోబు పత్రిక 5:13-14, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా
అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయ్యున్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీలో ఎవరికైనా శ్రమ ఉన్నదా? శ్రమ కష్టాలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, కుటుంబ సమస్యలు ఉన్నాయా? అయితే మీరు ప్రార్థన చేయండి అని ప్రభు చెప్తున్నాడు. మనం ప్రార్థన చేయాలి. ఎవరికైనా బాగా సంతోషం కలిగిందంటో వాళ్ళు కీర్తనలు పాడాలి. మీలో ఎవడైనా రోగి అయ్యి ఉంటే సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేయించుకోవాలి. ప్రభు నామను వాళ్ళు నూనె రాసి ప్రార్థన చేస్తారు, దేవుడు స్వస్థపరుస్తాడు. కనుక దేవుడు మనకు చేసిన ఉపకారములన్నిటికీ మనం ఏమి ఆయనకి చెల్లించగలం? ఆయన చేసిన మేళ్ళన్నిటికీ మనం ఏం చెల్లించగలం? దేవుని వాక్య భాగంలో మనం చూస్తే దేవుడు అంటున్నాడు, జెఫన్యా గ్రంథం 3:9-10 అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏకమనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చెదను. చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకుని రాబడుదురు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ మనకు కనబడేటటువంటి విషయం ఏంటంటే, జెఫన్యా గ్రంథంలో జనులందరూ యెహోవా నామమును బట్టి ఏకమనస్కులై ఆయన్ను సేవించినట్లు నేను వారికి పవిత్ర పెదవులను ఇచ్చేదను. ప్రార్థన చేసేవాళ్ళు పవిత్రమైన పెదవులు కలిగిన వారిగా ప్రార్థన చేయాలి. అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు, ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుని, వ్యర్థమైన మాటలు, వ్యంగ్యమైన మాటలు మాట్లాడుకుని ఆ తర్వాత ఆ పెదవులతో నేను ప్రార్థన చేస్తానని అనకూడదు. మనమందరం కూడా ఎలా ప్రార్థన చేయాలంటే, మంచి హృదయంతో మంచి పెదవులతో మనము ప్రార్థన చేయవలసిన వారికి ఉన్నాం. చెదరిపోయిన వారై నాకు ప్రార్థన చేయి నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకుని రాబడుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా చక్కటి విధానం కలిగి, మంచి పద్ధతి కలిగి దేవుని సన్నిధిలో మనమందరం కూడా దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. మన యొక్క మాటను దేవుడు పవిత్రపరిచి మన ప్రార్థనలో ఉండేటట్టుగా దేవుడు సహాయం చేస్తున్నాడు. జకర్యా గ్రంథం 13:9 ఆ 3వ భాగము నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరుచును, బంగారమును శోధించినట్లు వారిని శోధించును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకించును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. దేవుని బిడ్డలారా, నేను వారిని వెండిని తీసినట్లు అగ్నిలో నుంచి కన్నా వెండి తీస్తే ఎలా ఉంటుందో అలాగా వారిని శుద్ధపరుస్తాను. అంటే చక్కగా వాళ్ళని పవిత్రపరుస్తాను. బంగారమును ఏ విధంగా నేను పుటం వేసి పరీక్షిస్తామో అలాగే వాళ్ళని కూడా నేను పరీక్షిస్తా. వారు నా నామమును బట్టి మొరపెట్టినప్పుడు వారి మొరను నేను ఆలకిస్తాను. వీరు నా జనులని నేను చెప్పుదును. ఇదిగో ఇక్కడ ప్రార్థన చేసేవాళ్ళు ఈ వెండిని తీసినట్లుగా, బంగారంగా తీసినట్లుగా వీళ్ళని శోధించి, వీళ్ళని పరిశోధించి, వీళ్ళని పవిత్రపరిచాను కదా, వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు వారి మొర ఆలకిస్తాను. నేను పవిత్రపరచబడిన వారి ప్రార్థన నేను ఆలకిస్తాను. పవిత్రపరచబడినటువంటి వారి మొరకు నేను చెవియొగ్గుతాను. వీరు నా జనులని నేను చెబుతాను, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. యెహోవా మా దేవుడని, మా ప్రభువు అని వారు చెబుతారు. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఈరోజు ఏనోషు దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడు. ఏనోషు దేవుడు పవిత్రపరిచే దేవుడు. ఏనోషు దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడు. ఏనోషు దేవుడు వీరు నా జనులు అని చెప్పేటటువంటి దేవుడు. ఈ ఏనోషు దేవుడు మీకు దేవుడుగా ఉన్నాడా?
అనారోగ్యంతో, సమస్యలతో, బాధలతో నలిగిపోతూ, కుమిలిపోతూ, క్షయుడుగా, నశించిపోయేవాడిగా, మతిమరుపు కలిగిన వాడిగా, ఒక మానవుడిగా, అనారోగ్యం కలిగిన వాడిగా, రోగిగా, బలహీనుడుగా ఉన్నటువంటి వ్యక్తి ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు బలమైనటువంటి వ్యక్తిగా దేవుడు అతన్ని తీర్చిదిద్దగలుగుతాడు. ఎనోషు జీవితంలో ఉన్నటువంటి ప్రార్థన అనేది మనం కలిగినటువంటి వారమై మనం జీవించాలి. అలా ప్రార్థన చేయటానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయాలని దేవుని సముఖంలో మనం ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువానికి స్తోత్రం. నాయన, నీ పాద సన్నిధిలో మేము అడుగుతున్నాము, మాకు భూమి కావాలి దేవా. ఆ భూమిలో నీకు చక్కటి విశాలమైనటువంటి మందిరాన్ని నిర్మించి ప్రజలందరూ కూడా సిద్ధపరిచి వాళ్ళందరూ కూడా నాయన పాప మలినపు జీవితాన్ని తీసివేసి ఒక చక్కటి ఆత్మీయమైనటువంటి జీవితంలోకి వాళ్ళు నడిపించి నీ రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దడానికి మాకు జనులు కావాలి, మాకు భూమి కావాలి. సహాయం చేయండి దయగలిగిన దేవా. ఈరోజు ఎనోషు దేవుడు అనే ఈ అంశంలో మొదటి భాగాన్ని మేము ధ్యానం చేయడానికి సహాయం చేశారు నాయనా. బలహీనమునైనా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలమునైనా, సమస్యల్లో ఉన్న వాళ్ళమునైనా, కష్టాల్లో ఉన్న వాళ్ళమునైనా మీ కృప దయచేయండి, మీ ఆశీర్వాదం దయచేయండి. ప్రార్థన ద్వారా నాయనా తండ్రి, మా ప్రభువా, గొప్ప కార్యాలు మేము చూడగలుగుటకు సహాయం చేయండి. నీ ప్రత్యేకమైనటువంటి కృపా సమాధానం మాతో కూడా మీరు ఉంచమని వేడుకొనిచున్నాం. మహోన్నతుడా, మా గొప్ప తండ్రి, నీ సన్నిధి కాంతిని, ప్రసన్నత, నీ కృప, నీ ఆశీర్వాదం నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచి దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.